దశకధీర రాజమౌళి ఫిల్మోగ్రఫీలో ఈగది చెక్కుచెదరని స్థానం. మగధీర లాంటి ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ తర్వాత అసలు స్టార్లే లేకుండా జక్కన్న తీసిన సినిమాలు 2. మొదటిది మర్యాద రామన్న ఘన విజయం అందుకోగా ఈగ ఏకంగా రికార్డులు బద్దలు కొట్టింది. అయితే దీనికి సీక్వెల్ కావాలని ఫ్యాన్స్ ఎప్పటినుంచో డిమాండ్ చేస్తున్న రాజమౌళి ఆ దిశగా ఆలోచన చేయలేదు. పైగా బాహుబలి తర్వాత పాన్ ఇండియా మార్కెట్ అంతకంతా పెరిగిపోవడంతో మళ్లీ వెనక్కు తిరిగి వెళ్లలేని పరిస్థితి. దీంతో ఈగ 2 టైటిల్ కాదు కానీ అచ్చం అదే తరహా గ్రాఫిక్స్ తో తమిళ తెలుగులో ఒక సినిమా రాబోతోంది. అదే లవ్లీ. మాథివ్ థామస్ హీరోగా దినేష్ కరుణాకరన్ దర్శకత్వంలో రూపొందిన లవ్లీ ట్రైలర్ నిన్న వచ్చి థియేటర్లలో ఏప్రిల్ 4 సినిమాని విడుదల చేయబోతున్నారు. కథేంటో చెప్పేశారు. ఒక చిన్న ఈగకు ఓ యువకుడితో స్నేహం కుదురుతుంది. అతనితో దోస్తీ చేసి ఎన్నో విషయాలు పంచుకుంటుంది. హీరోకు ఏదైనా సమస్య వస్తే సలహాలు ఇస్తుంది. ఇబ్బందుల్లో పడితే ఆదుకుంటుంది. మరి వీళ్ళిద్దరి ఫ్రెండ్షిప్ లో విలన్ ఎవరు, హీరోయిన్ ఎక్కడుంది లాంటి ప్రశ్నలకు సమాధానం తెరమీద చూడమంటున్నారు. స్టోరీ ఎక్కువ రివీల్ కాకుండా జాగ్రత్తగా కట్ చేశారు కానీ ట్రైలర్లో చెబుతారేమో చూడాలి. విజువల్ ఎఫెక్ట్స్ అన్నీ అచ్చం ఈగలాగే ఉన్నాయి. డిజైన్ కూడా ఏ మాత్రం మార్చకుండా యథాతథంగా దించేశారు. ఈగ 2 అని టైటిల్ పెడితే యాప్ట్ అనిపించేలా ఉంది. నటీనటులు, సాంకేతిక వర్గం అంతా మనకు పెద్దగా పరిచయం లేని బాపతే. కానీ తెలుగుతో పాటు మొత్తం 4 భాషల్లో రిలీజ్ చేయబోతున్నారు. అయినా ఈగ 2ని నిజంగా రాజమౌళి తీస్తే ఎలా ఉంటుందో ఊహించుకుంటేనే ఒళ్ళు జలధరిస్తుంది. కానీ ఇప్పుడీ లవ్లీలో ఈగ విఫెక్ట్స్ తప్ప మిగిలినదంతా అంత కిక్ ఇచ్చేలా ఏం లేదు. అసలే డబ్బింగ్ రూపంలో వస్తోంది. మరి ఏ మేరకు కనెక్ట్ అవుతుందో వేచి చూడాలి.